చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్లు కలకలం రేపుతూ ఉన్నాయి. డ్రోన్ల ద్వారా మందుగుండు సామగ్రి తరలించారు. భారీగా పెరుడు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూంచ్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్లుగా సమాచారం. 24 గంటల్లో రెండోసారి డ్రోన్లు చొరబాటుకు గురయ్యాయి. సాంబా సెక్టార్లోనూ అనుమానాస్పద డ్రోన్ కదలికలైతే కనిపిస్తున్నాయి. ఉగ్రదాడులకు పాక్ భారీ కుట్ర చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. పాకిస్తాన్ అంటేనే కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు. 2026 కొత్త ఏడాది ప్రారంభమైన తొలి రోజే ఆ దేశం తన దొంగ బుద్ధిని మరొకసారి ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. జనవరి 1వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. నిశ్శబ్దంగా భారత భూభాగంలోకి చొరబడిన ఈ డ్రోన్లు పేలుడు పదార్థాలు మరియు భారీగా మందుగుండు సామగ్రి ఉన్న ప్యాకెట్లను కిందకు జారవిడిచాయి. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి పూంచ్ జిల్లాలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా పాక్ పంపిన మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పూంచ్ జిల్లా అడవుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. డ్రోన్లు జారవిడిచిన పేలుడు పదార్థాలు మరియు మందగుండు సామగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఆయుధాలను ఏ ఉగ్రవాద సంస్థ కోసం పంపారు, వీటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. గత 24 గంటల్లో సరిహద్దులో డ్రోన్ కనపడటం ఇది రెండోసారి కావడం ఇక్కడ గమనార్హం. నిన్ననే సాంబాలోని ఫుల్పూర్లో ఒక అనుమానాస్పద డ్రోన్ మన భూభాగంలోకి వచ్చి వెళ్ళింది. ఇది జరిగిన కొద్దిసేపటికే పూంచ్లో ఆయుధాలు పడవేయడం చూస్తుంటే పాకిస్తాన్ మళ్ళీ ఏదో పెద్ద స్కెచ్ వేసినట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన ఘటనను భారత్ ఇంకా మర్చిపోనేలేదు. ఆ దెబ్బకు సమాధానంగా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. అక్కడ మన దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు చనిపోవడంతో పాక్ ఉగ్ర సంస్థలు ఇప్పుడు మళ్లీ ప్రతీకారం కోసం రగిలిపోతూ ఉన్నాయి. అందుకే దొంగదారులు ఇలా డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపిస్తూ ఉన్నాయి. కానీ భారత సైన్యం కన్నుగప్పి పాక్ ఏం చేయలేదు. త్రివర్ణ పతాకం నీడలో మన జవాన్లు శత్రువుల ఆటలను సాగనివ్వరని ఈ సెర్చ్ ఆపరేషన్ నిరూపిస్తుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని మానుకోకపోతే ఈసారి అంతకంటే బలమైన సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి.